విశాఖపట్నంలో ఈ రోజు అతి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో మరి ఏదైతే విషవాయువులు లీక్ కావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి. ప్రస్తుతం నేను ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దగ్గర ఉన్నాను. అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు లీక్ కావడంతో మరి ఇక్కడ ఒక్కసారిగా ఉధృతమైన వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఇప్పటికే అధికారులు అలాగే మొత్తం అందరూ కూడా చేరుకుంటున్నారు కంపెనీకి. మొత్తం పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే 5 గ్రామాల ప్రజలు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. విషవాయువులు పీల్చుకోవడంతో వాళ్ళంతా కూడా అస్వస్థతకు గురవడంతో పాటు కళ్ళంతా ఎర్రగా అయిపోవడం, అలాగే ఒంటి మీద దద్దులు, వికారంతో వాంతులు, అందరూ చాలా మంది ప్రజలందరూ అస్వస్థతకు గురికావడంతో వాళ్ళందరినీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే విషవాయువుల స్థాయి గాల్లో ఒకసారిగా కలిసిపోవడంతో మొత్తం ఇక్కడంతా కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఏంటంటే ప్లాస్టిక్కి సంబంధించిన కంపెనీ ఇది. అంటే ప్లాస్టిక్ మెటీరియల్స్ అంతా కూడా తయారవుతాయి. చాలా లిక్విడ్స్తో ఈ మొత్తం కంపెనీలో ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అయితే లాక్డౌన్ పీరియడ్ ఉన్న నేపథ్యంలో ప్రొడక్షన్ పెద్దగా లేనప్పటికీ కూడా ప్రొడక్షన్ యూనిట్స్ నేటిని కూడా ఆపే పరిస్థితి ఉండదు. మినిమం 30% పీపుల్తో ప్రొడక్షన్ అనేది రన్ చేయాలి. ప్రొడక్షన్ రన్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోని కూడా కంపెనీస్ లాక్డౌన్ అయిపోతాయి. కాబట్టి ప్రొడక్షన్ రన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకనంటే కంపెనీలో కేవలం 30% మంది మాత్రమే, అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ లాక్ అయిపోయిన వాళ్ళతో ఎమర్జెన్సీ సర్వీస్ కోసం లాక్డౌన్ పీరియడ్లో అది మాత్రమే రన్ అవుతుంది. కేవలం 30% సిబ్బంది మాత్రమే ఉండడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఇదంతా కూడా కంటైన్మెంట్ జోన్లో ఉంది, రెడ్ జోన్లో ఉంది. ఒక పక్క ఆ భయంతో పాటు మరొక భయం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రమాదంగా చూసుకుంటే కనుక చాలా తీవ్రమైన పరిస్థితి ఉండే సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా అసలు ఇక్కడ జరిగిన ప్రమాద తీవ్రత ఏంటి అనేది, ఎంతమంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారో అన్నది అంచనా వేయాలంటే మాత్రం కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కావడంతో పెద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటాపురం అదేవిధంగా తదితర పరిసర గ్రామాల్లో ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వెంకటాపురం గ్రామంలో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇప్పుడు కూడా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగింది రాత్రి ఈ రాక్షసి ఏం చేసింది, అసలు రాత్రి ఏం జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా మరవలేకపోతామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మనతో మాట్లాడిన గ్రామస్తులు ఉన్నారు. గురుగారు, అసలు ఏం జరిగింది, రాత్రి ఎన్ని గంటలు లీక్ అయింది, ఏం జరిగింది? మేము పడుకొని ఉన్నామండి. ఆ గోల జనాలు అందరూ గోళ్ళు ఎట్టేస్తుంటే బయటకు వచ్చి చూస్తే కళ్ళు మంట, ఈ నోరది వాంతులు అయిపోయాం. నాన్న ఇదిగా మనిషికి మోసేది ఇక్కడికి వెళ్ళగానే మా పాప మోసేది పడిపోయిందండి. ఓ పాప, 2 పాపలు. ఆ పాపను ఎత్తుకొని తీసుకెళ్తేపటికి ఇలా మనిషి కాసి చల్లా చేతులు అయిపోయాం. తల్లికి భార్య అనేది భార్య ఏమీ లేకుండా ఈ కంపెనీ వల్లే మాకు ఇలా ప్రమాదం జరిగిందండి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వల్ల ఒకరికొకరు అలాగే 4 ఎంతమంది చచ్చిపోయారు అనేది ఇంకా పూర్తి తెలియదు. మాకు తెలిసిన 3 చనిపోయారు ఇక్కడ. అదే సార్. ఎన్ని గంటల నుంచి ఈ గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది? 2 గంటల నుంచి అండి. మేము ఏంటంటే ఈ కరోనా వైరస్ మందు ఏదో కొట్టినారు కదా అనుకున్నామండి. అప్పరా ఈ లారీ చనిపోయిందండి. ఈ లారీ చనిపోయింది. ఆ పక్కన రాత్రి 3:30 అండి. రాత్రి 3:30 జరిగింది. 2:30 ఎంత అవుద్ది, మా 3 అవుద్ది. ఏటీఎల్ స్మెల్ వస్తుందని చూసినాం. చూసేవాడికి ఈ కాకపోతే కరోనా గురించి ఏమైనా కొట్టారేమని అనుకొని పడుకున్నాం. పడుకున్న తర్వాత మళ్ళీ ఇగో ఈ ఇంటి కుర్రోడేమో కేకేసి కంపెనీలో ఇది ఎక్స్పైర్డ్ అయిపోయింది, పరిగెట్టాం. కొంతమంది పరిగెట్టాం, కొంతమంది ఏమో ఇంక ఇది అయిపోయింది అంతే. అది ఇంచుమించు చాలా జనం పెట్రోల్ రాలిపోయాను. అది సార్ పూర్తి స్థాయిలో వెంకటాపురం గ్రామంలో విచారణ ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరు కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఇప్పటికి కూడా ఆచూకీ తెలియని పరిస్థితి. వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి తమ ప్రాణాలు సంరక్షించుకోవడానికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నామని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రాక్షస కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి రాత్రి విషవాయువు లీక్ కావటం మేము గుర్తించలేకపోయాం. కొంతమంది యువకులు గుర్తెరిగి మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయినప్పుడు కూడా పెద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఈ ప్రమాదంలో ఎంతమంది ఉంటారో, ఏం జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఉన్నటువంటి ఇప్పటికీ అంచనా వేద్దాం. అసలు రాత్రే ఈ రాక్షస కంపెనీలో వచ్చి విడుదలైనటువంటి రసాయనాల వల్ల మా జీవితంతో కూడా మా బతుకులు తెల్లారిపోయాయని చెప్పి వీళ్ళైతే కనుక రోదనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి యొక్క రోదన అయితే మాత్రం వర్ణాతీతం చెప్పవచ్చు.
ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటనలో చాలా గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలోని కూడా ప్రజలు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇక్కడ మనతో వైసీపీ నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వచ్చారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీర భాస్కర్ రావు గారితో మనం ఉన్నాము. సార్ నమస్తే. మీరు ఆల్రెడీ లోపలికి తెల్లవారుజాము నుంచి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజల్ని రెస్క్యూ చేసి వచ్చారు. అక్కడ పరిస్థితి ఎలాగుంది మీరు చూసి వచ్చారు? ఇది ఉదయం 3:30-4 మధ్యలో జరిగిందమ్మా. ఉదయాన్నే ఇలాగ ప్రజలందరూ ప్రాణభయంతో పరిగెడుతున్నారు అనగానే ఉదయం 4 గంటలకు ఇక్కడికి వచ్చాం. అప్పటికే చాలామంది, కొంతమంది మేఘాద్రి డ్యామ్ వైపు, కొందరు గోపాలపట్నం, పొర్లుపాలెం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిగెట్టారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. మేము ఆల్రెడీ గ్రామంలోకి వెళ్ళాం. కొంతమంది ఎవరైతే ఇళ్లలో ఉండిపోయారో వాళ్ళని తరలించడం కోసం, కొంతమంది సెన్స్ లేక, కొంతమంది ఏమో నురుగులు కొక్కుతూ, కొంతమంది రక్తం కొక్కుతూ నా కళ్ళతో నేను చూశాను. ఈ అంబులెన్స్లు అలాగే స్థానిక కార్లు ఇవన్నీ పెట్టి ఎవరి కాలనీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇమీడియట్గా మేము తరలించాం. ఇప్పుడు కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా వచ్చారు. ఈ నేషనల్ డిజాస్టర్ టీంను పంపిస్తామండి. ఇళ్లల్లో ఉండే వాళ్ళకి తలుపు కొట్టైనా సరే లోపల బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. కొంతమంది తలుపులు తీయట్లేదు అని అంటున్నారు కాబట్టి అని చెప్పారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ కొంతమంది మాత్రం ప్రాణ నష్టం జరిగింది. కొంతమంది అనారోగ్యంగా ఈ రక్తాలు కొక్కుకోవడం అలాగే నొరగలు కొక్కుకోవడం నా కళ్ళతో నేను చూశాను. ఇది ఇక్కడ మొత్తానికి నాయకులు చెప్తున్నమాట ఏంటంటే ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి అయితే చాలా భయానకంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగాలి. చాలా మంది చిక్కుకుని ఉన్నారు. అందుకోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అంటున్నారు. ఇప్పటికే చాలా మందిని హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితి కంట్రోల్లోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటాపురం గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. చాలామంది ఈ రసాయన లీక్ కావడంతో కంగారులో పడి కొంతమంది నూతిలో, ఒక వ్యక్తి అయితే మాత్రం నూతిలో పడి అయితే మాత్రం ప్రాణాలు కూడా విడిచాడు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ యొక్క దృశ్యం అయితే కనుక వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలోనే దాదాపుగా 3:30 తెల్లవారు 4 ఆ సమయంలో ఈ లీక్ కావడంతో, రసాయన లీక్ కావడంతో అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అంతా భయం పడి పరుగులు తీశారు. కొంతమంది వేరొక ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోగా, మరికొంతమంది పొలాల్లోకి పరిగెడుతుండగా ఏదైతే ఈ బావి ఉందో ఈ బావి వెంబడి పరిగెడుతుండగా చీకట్లో తెలియకపోవడంతో నేరుగా ఒక వ్యక్తి అయితే కనుక అందులోకి కాళ్ళు జారి పడిపోయి ప్రాణాలు విడిచేటువంటి పరిస్థితి ఇక్కడ వెంకటాపురం గ్రామంలో కనబడుతుందని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి వెంకటాపురం గ్రామస్తులు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలు లీక్ అయింది? మాకైతే మేము నిద్రలో ఉన్నాం సార్. నిద్రలో ఉంటే ఈ ఊర్లో నుండి మాకు ఫోన్ చేశారండి. ఇలాగ కంపెనీ నుండి ఏదో స్మెల్ వస్తుంది, మీరు అర్జెంటుగా బయటికి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారండి. చెప్తే మేము బయటికి రాబోడికి ఇంకేటి వేరే ఇదిగా వస్తే కళ్ళు మంటలు, ఈ వామిటింగ్స్ అవి వచ్చేస్తుంటే అందరం ఫ్యామిలీని తీసుకొని ఇటు సైడ్ నాయుడుతోట సైడ్ వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇదైందని చెప్పి చూస్తే పశువులు చనిపోయి, తర్వాత మనుషులు ఊర్లో ఉన్న 2-3 చనిపోయారండి. ఈ రసాయనం వల్ల చాలామంది ఇది కడుపు తిప్పేసి ఇది పడిపోయారు సార్. అసలు ఎంతమంది ఈ విధంగా సురక్షిత ప్రాంతాలకు తలదాచుకున్నారో, ఇలా ఎంతమంది జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇంచుమించు 5 గ్రామాలు అనేది 25,000 మంది ఇంచుమించు ఊరు ఒగ్గేసి చాలా దూరం వెళ్ళిపోయారండి మొత్తం అందరూ. ఇలాగే పశువులు, పాడి పంటలు మొత్తం చెట్లు పుట్టలు అన్నీ కాలిపోయింది. ఏదో రాత్రుల్లో ఏదో ముసుగుల్లో వచ్చినప్పుడు ఒక అతను నూట్లు పడి చనిపోయాడండి. ఒక 2-3 కూరలో డాబా మేంచి ఒళ్ళు మంటలైపోయి పొగలు వచ్చేసి గుండెలాంటి మంటలా వచ్చేసి గొంతులు అయిపోయి డాబా కింద పోయి బుర్ర ఈడ్చి చనిపోయారండి. 2-3 చనిపోయారండి. ఏగా తోవంట కూడా చిన్నపిల్లల కూడా వంతులు విరేచలతో అయిపోయి మోషన్స్ అయిపోయి వచ్చాయండి. తెల్లవారి జరిగిన 2:30-3 గంటలు జరిగిందండి. ఇది మేము అనుకున్న కరోనా వ్యాధికి మందు జల్లారు గవర్నమెంట్ అనుకున్నాం చెప్పగానే ఇలాంటి మేము అనుకోలేదండి. చాలా మా వెంకటాపురం 5 గ్రామాలు, మా 5 గ్రామాలు కూడా చాలా ఇదిగా చాలామంది పెట్టుకోకలు చెట్టుకోకలు అందరూ అయిపోయారండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యక్తి చనిపోయాడో అక్కడికి వైద్య అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గ్రామాన్ని జల్లెడి పెడుతున్నారు. ఏ ఇంట్లో ఏ విషాదం జరిగిందని చెప్పి సర్వే చేస్తున్నాము. వారందరినీ గుర్తించే పనిలో వైద్య అధికారులు ఉన్నారు. మరొక వైపు నుంచి ఈ ఏదైతే కరోనా మహమ్మారి సంబంధించి మందు కొడుతున్నామని చెప్పి గ్రామస్తులంతా అనుకున్నారు. కానీ విషాద ఛాయలు ఇంత కల్లోలం జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఎవరు ఊహించలేదని చెప్పి వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైతే ఉందో ముఖ్యంగా చాలా వరకు గ్రామాల్లో ఉండే ప్రజలు ఇప్పటి వరకు నాయుడుతోట, అదేవిధంగా ఎన్ఏడి తదితర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకున్నాం. కొంతమంది రాత్రులు తెల్లవారుజాము 3:30-4 ప్రాంగంలో ఆ స్మెల్లకు, ఆ వాసనకి భరించలేక శ్వాస ఆడక పరుగులు తీశారు. పరుగులు తీసిన క్రమంలో ఒక వ్యక్తి చీకట్లో బావిలో పడి ప్రాణాలు పోయిన పరిస్థితి వెంకటాపురం గ్రామంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో బంగారు టీచర్ టీవీ, విశాఖ నుంచి.
ఎల్జీ పాలిమర్ కంపెనీ విషవాయు వెలువడంతో బ్లాస్టింగ్ అయ్యి విషవాయువు వెలువడంతో కంపెనీ నుండి వెలువడిన విషవాయు ప్రభావంతో పరిసర ప్రాంతాల ప్రజల వల్ల ఏదైతే అపస్మారక స్థితి జరిగింది కదా. అయితే వీరందరినీ క్షతగాత్రులంతా విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్కి తరలి రావడం జరుగుతుంది. వీరందరినీ తరలించారు. అయితే ఇక్కడ ఇప్పటికీ ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం అదే ప్రాంతంలో అపస్మారక స్థితికి వెళ్ళి కోలుకున్న వ్యక్తి కోలుకున్న వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఘటన ఎలా జరిగింది? ఘటన జరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడ్డారు మీరు? అదేదో స్మెల్ వచ్చింది ఫుల్గా, అది పీల్చగా కళ్ళది మొత్తం బాడీ అంతా మండిపోయి అదంతా అయింది. దానివల్ల మేము ఇంకా ఉండిపోయాము అలాగా. డోర్స్ అవి క్లోజ్ అయ్యడంతో ఇంకా బాగా పట్టేసింది. పట్టడంతో ఇంకా ఇలా హాస్పిటల్కి వచ్చాం. సో మీతో పాటు ఎవరెవరు ఈ ఘటనలో ప్రమాదానికి గురయ్యారు? మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా చెల్లి. వారంతా హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకో. అయితే ఆ ప్రమాద ఘటన జరిగేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అసలు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డారా? ఎటువంటి కళ్ళు మంటలు ఎటువంటివి వచ్చాయి? దాని కళ్ళు మండిపోయి నోస్లోంచి వాటర్ అది వచ్చింది అలా ఫుల్గా. ఇంకా కళ్ళు మండిపోయి బాడీ అంతా మంట అదంతా వచ్చింది. నాకు సేమ్ తెలియదు. మీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది వాతావరణం? అక్కడ మీరు ఉండేటప్పుడు పరిస్థితి అంతా అహంకారాలు ఎటువంటి ఇబ్బంది పడ్డారు? చాలా స్మెల్ చాలా ఎక్కువ వచ్చింది. రూమ్స్లోకి అది రావడంతో కొంచెం బాగా స్మెల్ వచ్చి బ్రీతింగ్ అది సరిగ్గా అందలేదు. ఏదైతే ఒకేసారి విషవాయువు వెలువడంతో తమ ప్రాంతంలో ఒకసారిగా తమ అపస్మారక స్థితిలో జరిగింది. అయితే కళ్ళు మండుతూ శరీరం అంతా ఇచ్చేస్తూ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉండడం వల్ల అపస్మారక స్థితిలో వచ్చాము. నాతో పాటు మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈరోజు అదే ఆ ప్రమాదానికి గురి కావడం జరిగింది. వారంతా ఇప్పుడు అయితే తను కోలుకోగా మిగతా వాళ్ళ సిస్టర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ అందరూ కలిపి ఇప్పుడు ప్రస్తుతం అపోలో కోలుకుంటున్న పరిస్థితి. ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది అపోలో హాస్పిటల్లో వద్ద ఉన్న పరిస్థితి. గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఈ ఘటనలో చిక్కుకుపోయిన వాళ్ళని ఇప్పటికే రెస్క్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఈ గ్యాస్ లీక్ అయిందో వెంటనే మన ఎస్ఎస్ఐని మొత్తం విశాఖపట్నం జిల్లా మొత్తం ఎన్ని కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో ఎలక్ట్ మా డిఎఫ్ గారు, ఆర్ఎఫ్ గారు చేశారు. మేము సిబ్బంది అంతా కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తాం. డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం. ఎవరైనా ఇంట్లో చిక్కుపోయారేమో ఇంకా ఎందుకంటే ఈ గ్యాస్ ఎప్పుడైతే పీల్చారు చాలా మంది చనిపోతారు. అలాగే డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం. మ్యాక్సిమం ఇప్పటికీ ఒక దగ్గర ఒక 50 మంది వరకు తరలించాము. ఇంకా ఎవరున్నారు ఇంకా మేము ఇంకా చర్చాపరం చేస్తున్నామమ్మా. ఆల్రెడీ నూతులో కూడా పడిపోయాడు. మా ఓపీ గారు వచ్చి సార్ వాళ్ళు ఏం చేశారంటే బాడీ బైక్ తీసి పోలీసులు అప్పుడు జరిగిందమ్మ. పాపం ఊపిరి అంతక పరిగెట్టి కంగారులో పడిపోయాడు. నూతులో పడిపోయాడు. మరి కాసేపట్లో కంప్లీట్ నార్మల్ కండిషన్ కి తీసుకొస్తామని చెప్పి అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే భయాందోళన నుంచి బయటకు వచ్చి రెస్క్యూ కోసం వెంటనే వాళ్ళు ఎమర్జెన్సీ హెల్ప్ కోసం ట్రీట్మెంట్స్ కోసం బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన అయితే కనుక కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బాధితులు కూడా నమోదవుతుండటంతో వారందరినీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం వాళ్ళు హాస్పిటల్కి కూడా తరలించి వారికి అందరికీ వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విశాఖలోని కేజీహెచ్ హాస్పిటల్లోని చిల్డ్రన్స్ వార్డులో ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో బాధితులకు సంబంధించినటువంటి పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అయితే వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కేజీహెచ్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పూర్తిగా ఎంతమంది పిల్లలు వచ్చారు, పరిస్థితి ఎలా ఉంది? మన దగ్గరికి మొత్తం 46 మంది పిల్లలు వచ్చారండి. 46 మంది పిల్లలు కూడాను 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరూ వచ్చారు. చాలామంది తల తిరగడం, డ్రౌజినెస్తో వచ్చారు. కొంతమంది అయితే వాంతులతో కూడా వచ్చారు. ఇప్పుడైతే మనం ఐవి ఫ్లూయిడ్, ఆక్సిజన్ అది ఇవ్వడం వల్ల 46 మంది కూడాను ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ముఖ్యంగా మరి చెప్పండి, రాత్రి ఈ ఘటన జరిగినప్పుడు ఎలాంటి సంఘటనలు చూశారు? మాకు తెలియలేదు, అసలు స్పృహ పడిపోయి ఉన్నాం అంతే. తెల్లవారికి అవగానే రోడ్డు మీద ఉన్నాం అంతే. ఇంక తెలియదు ఏం జరిగిందో ఏంటనేది. మీరు నిద్దట్లో ఉన్నప్పుడు ఇది జరిగిందా, ఇది లేకపోతే ఎలాగ?
నిద్దట్లో ఉండగానే జరిగింది. లేచి చూసేటప్పటికి ఏమైందంటే మేము లేచి చూసినప్పటికి రోడ్డు మీద ఉన్నాం అంతే. ఎవరో కారు మీద తీసుకొచ్చి రోడ్డు మీద 108 ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంది. నీ పేరేంటన్నా? వివేక్. వివేక్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. రాత్రి ఏమైంది అసలు? రాత్రి నిద్రపోతుండగా విండోస్ తీస్తే గాలి వస్తుందని తీస్తే కొంచెం స్మెల్ వచ్చి కళ్ళు మండిపోవడం స్టార్ట్ అయింది అంకుల్. తర్వాత వెంటనే వామిటింగ్స్ జరిగి కొంచెం. తర్వాత పైకి వెళ్దాం అనుకొని డోర్స్ తీసి పైకి వెళ్తే అక్కడ కొంచెం స్మెల్ తగ్గింది. వెంటనే అక్కడ కూడా స్మెల్ పెరిగిపోతే ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిపోయి డోర్లు వేసేసుకొని పడుకుని పోయాం. పొద్దున్న లేచే కల్లా ఎవరు డోర్ తడుతుంటే బయటకు వెళ్తే పోలీసులు జీప్ మీద ఎక్కించి తర్వాత అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. మరి మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? తెలీదు. ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. ఎక్కడున్నారు తెలుసా నీకు? తెలీదు అంకుల్. నీకెవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అంబులెన్స్లో వచ్చాము. అంబులెన్స్లో వచ్చావు. రాత్రి నిద్దట్లో ఉన్నప్పుడే అమాంతం ఒక్కసారిగా ఈ గ్యాస్ లీకేజ్ అయినటువంటి సమయంలో తమకు తెలియకుండా తామే అపస్మారక స్థితికి వెళ్ళిపోయాము. తర్వాత ఉదయం లేచేటప్పటికి స్పృహ వచ్చి చూసేటప్పటికి ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటిది బాధితుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో అసలు ముఖ్యంగా ఈ ఘటన పూర్తి హృదయ విదారకంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి ఇప్పటి వరకు బాధితులను అయితే కనుక హాస్పిటల్కి తరలించి అందరికీ కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఘటనలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గోపితో సతీష్, HMTV, విశాఖ జిల్లా. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మరి ఇప్పటికే 5 గ్రామాల ప్రజల్ని మరి అధికారులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే విశ్రాంతి కేంద్రాలు ఇచ్చారో వాళ్ళకి అక్కడికి వచ్చి ఆల్రెడీ ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. ఇప్పటికే భోజనాలు అవి కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అందరూ కూడా పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండాలి, మళ్ళీ మేము చెప్పే వరకు కూడా ఎవరు కూడా గ్రామాల లోపలికి వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఇక్కడ సురక్షిత ప్రాంతాల్లో ఆల్రెడీ కొంత రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ భోజనాలు అవి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ గ్రామంలో పరిస్థితి ఏంటి అన్న దాని మీద మాత్రం పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనతో గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఉదయాన్నే వాళ్ళు ఎలా ఈ ఘటనకి బాధితులుగా అయ్యారు అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. చెప్పండి, ఈరోజు గ్యాస్ లీకేజ్ ఘటనలో కనుక చూసుకుంటే ఉదయాన్నే 5 గంటల ప్రాంతంలో దాదాపుగా ప్రజలందరూ కూడా అక్కడ ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. గ్యాస్ లీకేజ్ అయింది. అసలు ఏం జరిగిందమ్మా గ్రామంలో? అంటే మార్నింగ్ మేము 2:30కి లేచిన తర్వాత వాసన వస్తుంది, ఏంటి స్మెల్ అని చూస్తే ఎక్కడైనా లీకేజ్ కానీ అవుతుందేమోనని చూస్తే ఈలోగా కంపెనీలో లీకేజ్ అవుతుంది, అందరూ బయటకు వచ్చేయండి అని అంటే ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేసాము. చుట్టుపక్కల వాళ్ళందరినీ లేపాము. లేపిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ స్ప్రెడ్ అయిపోతుంది అనేసి చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి బయటకు వెళ్ళిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయామండి. గ్యాస్ లీక్ అయిన వెంటనే అక్కడ వాతావరణం ఎలా అనిపించింది మీకు? అంటే చాలామంది ఊపిరాడలేదు, కళ్ళ మంటలు వచ్చినాయి, ఒంటి మీద దురదలు వచ్చినాయి, వామిటింగ్స్ అయ్యాయి, ఇట్లా రకరకాల ఇవి చెప్పారు. అంటే మీకు ఎలా అనిపించింది? మీరు కూడా అక్కడ బాధితులే కదా. అక్కడ గ్యాస్ లీక్ అయిన వెంటనే పరిస్థితి ఎలా ఉంది? అంటే మార్నింగ్ చూసేటప్పటికి స్మెల్ కోసం చూసాము. స్మెల్ బాగా రావడంతో కళ్ళు తిరగడం, కళ్ళు మంటలు అవి వచ్చాయి. ఈలోగా ఫోన్లు చేసుకొని పక్కనున్న వాళ్ళకి ఫోన్ చేసి వస్తుంటే కనీసం కళ్ళు మంటలు వచ్చాయి. బాగాన కళ్ళు మంటలు వచ్చి దురదలుగా వస్తే ఏ డ్రెస్తో ఉన్నా ఆ డ్రెస్తోనే తొందరగా వచ్చేసన్నమాట. మేము కొంత కోలుకొని చుట్టుపక్కల వాళ్ళందరం విని ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాము. కాకపోతే అక్కడ పక్క వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నాము ఇప్పుడు వాళ్ళకి ఎలా జరగడం. అయితే అధికారులు సూచనల మేరకు మేమందరం కూడా ముందు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ పునరావాసంలో ఉన్నాము. ఆ తరువాత వాళ్ళు సూచనలు ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాల్లోకి వెళ్తాం. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరగకుండా మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదకరమైన కంపెనీలు కనుక అక్కడ పెట్టినట్టయితే చుట్టుపక్కల ప్రజల ప్రాణాల రక్షణ కోసం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.
గోపాలపట్నం ఇక్కడ నియోజకవర్గంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఉందో ఈ పాలిమర్స్ వెనక వైపున ఉన్న ఊరిది. దాదాపు అంతా జనసమర్థమైన ఊరు. ఇప్పుడు ఒక పెట్టలేని పరిస్థితి. మొత్తం ఈ గ్రామంలో అన్నీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి జనాన్ని తరలించారు. ఇక్కడ ఉదయాన్నే 4 గంటల సమయంలోనే ఇది ఇక్కడ లీకేజీ సంభవించడంతో చాలా పెద్ద ఎత్తున ఈ లీకేజీ వచ్చింది. ఆ లీకేజీ రావడంతో మనం చూస్తున్నాం ఇక్కడ పైన పచ్చగా ఉంది, కింద ఎండిపోయి ఉన్నట్టుంది. ఈ గ్యాస్ లీకేజీ వల్ల ఇదంతా తగలబడిపోయిన పరిస్థితి. అంటే కేవలం మంట రాకపోయినా కానీ ఆ గ్యాస్ కొన్న పవర్ తోటి ఇదంతా ఎండిపోయింది. ఇట్లాగ మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా అలాగే ఎండిపోయినాయి. దాదాపుగా ఈ గ్యాస్ ప్రభావం వల్ల ఇంత ఒక మంట రాకపోయినా కానీ ఆ మంట వచ్చినంత ప్రభావంతో ఇది ఎగజిమ్మింది. ఇక్కడ ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఎలా ఉందనుకున్నారు జనం ఆ టైంలో? ఎలా తెల్లవారి 3 గంటలకి అంటే మేము డోర్ చేసేటప్పటికి ఊపిరి అంది ఇది కాదు. ఊపిరి అందకపోతే ఏమవుతుంది అనుకునేసరికి వస్తారు మొత్తం వచ్చి ఫైర్ అయిపోతుంది. వచ్చి మేము ఊరంతా వదిలిచి చాలా దూరం వెళ్ళిపోయామన్నమాట. దగ్గర ఒక 3 కిలోమీటర్ల పైన. ఇప్పుడు ఊర్లో మాత్రం ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు అంటే జిరిపదిరిపాలెం, నందవానిపాలెం, నరవ అయితే కొంతమంది లాంగ్లో వెళ్ళిపోయారు అన్నమాట. ప్రజెంట్ కొంతమంది అయితే బీహార్ కాలేజీలో కొంతమంది ఉన్నారు, కళ్యాణ మండపంలో కొంతమంది ఉన్నారు అన్నమాట. అలా కొన్ని చోట్లకి పంపించారు అన్నమాట. 3 గంటలు చాలా ఘోరమైన పరిస్థితి. దానివల్ల గేదెలు కానీ, సాదుకున్న కుక్కలు కానీ, మనుషులు 2 జనాలు అయితే ఒకతనైతే నీళ్ళు కళ్ళమంటతో పడించుకోక బావిలో పడిచింది. 2 కాలువలో దాటేసి కాలువలో పడిచింటారు. చాలా ఘోరమైన పరిస్థితి. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇది ఇక్కడ ఈ గ్యాస్ లీకేజ్ తోటి కళ్ళు మండిపోతుంటే బావిలో దూకి ఒక ఆయన చనిపోయాడని చెప్పి ప్రత్యక్ష చెప్తున్నారు. అలాగే మురికాలలో పడి కూడా నీళ్లు అంటే ఆత్రం కోసం కళ్ళు కొడుకోవడం కోసం మురికాలలో కూడా దిగిపోయి చనిపోయిన వాళ్ళు చెప్తున్నారు. జీజీహెచ్లో ఉన్న వాళ్ళకి, కేజీహెచ్లో ఉన్న వారికి అక్కడ సహాయకంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ పశువులే ఎంత దారుణంగా చనిపోతే ఇంకా మనుషులకి అయితే ఏంటని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీరామూర్తి, HM TV, ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం నుంచి.